రాజుగారు వచ్చారా? దిస్ ఈజ్ స్మాల్ వంకాయ, దిస్ ఈజ్ బిగ్ వంకాయ. ఓకే. ఈ రోజు నాకు గుమగుమల్లో వంకాయతో ఏమన్నా తినాలనిపించింది, అందుకని ఆప్షన్ గా పెద్ద వంకాయ తెచ్చా, చిన్న వంకాయ తెచ్చా. సో వంకాయతో గుమగుమలాడేలాగా ఏం చేసుకోవచ్చు? సో అందరికి తెలిసిందే గుత్తి వంకాయ. గుత్తి వంకాయ. ఓ వంకాయ అనగానే గుమగుమలాడే గుత్తి వంకాయ గుర్తొస్తుంది కదా. మరి దీనికోసం ఎందుకు నేను ఇందాక నుంచి అంత ఆలోచించాను. నిజమే, గుత్తి వంకాయ అంటే మంచి మసాలా అది కూరుకొని చేస్తే చాలా గుమగుమలాడుతూ టేస్టీగా ప్రతి ఒక్కరికి ఇష్టమైంది కూడా. అసలు ఫస్ట్ వంకాయ అనగానే గుత్తి వంకాయ గుర్తొస్తుంది కదా. ఈ రోజు నాకు కొంచెం ఇంకా ఎక్స్ట్రా వెరైటీగా ఏమైనా చేసుకోవచ్చానని గుత్తి వంకాయని మర్చిపోయాను. బట్ రాజుగారు చక్కగా గుత్తి వంకాయ గుర్తు చేశారు. సో అయితే మరి గుమగుమల్లో గుత్తి వంకాయ. ఓకే, మరి గుమగుమల్లో గుత్తి వంకాయ. గుత్తి వంకాయ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. గుత్తి వంకాయ కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, ఎండు కొబ్బరి పొడి 1/2 కప్పు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 2 టీ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 4, పోపు దినుసులు 1 టీ స్పూన్, చింతపండు తగినంత, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 2. గుత్తొంకాయ కూర అంటే మనకి జనరల్ గా దానికి కాస్త టైం వెచ్చించి చక్కగా మసాలాస్ అవన్నీ రెడీ చేసుకుని దాంట్లో బాగా పట్టించి ఆ మసాలా గ్రేవీ అంతా చక్కగా కుక్ చేసుకొని కొంచెం దానికంటే ఒక టైం కేటాయించాలి. మరి రాజుగారు సో చక్కగా అలాగా మంచి టైం కేటాయించి ఈరోజు మాకు గుత్తొంకాయ చేయడానికి రెడీగా ఉన్నారా? మీరు రెడీగా ఉన్నాను, బట్ ఎక్కువ టైం కేటాయించకుండా కొంచెం ఫాస్ట్ గా ఎలా చేసుకోవచ్చు నేను చూపిస్తాను. అఫ్ కోర్స్ మనకు తెలుసు కదా రాజుగారు ఫాస్ట్ గా, అఫ్ కోర్స్ టేస్టీగా కూడా కదా. టేస్టీగా అంటే గుత్తొంకాయ కదా. సో ఫాస్ట్ గా టేస్టీగా చేయడానికి పెట్టింది పేరు రాజుగారు కాబట్టి మనకు గుత్తొంకాయ కూడా అలాగే చేసేస్తారు. ఓకే, మొదలు పెట్టేసేద్దామండి. సో ముందుగా స్టఫింగ్ మసాలా రెడీ చేసుకుందాం. కొద్దిగా ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు. సో ఈ కొద్దిగా వేయించేసి వీటితో పాటుగా కొంచెం ఎండు కొబ్బరి కొంచెం బేస్ తీసుకుంటున్నాను. సో అదేన్నో కొంచెం వెల్లుల్లి చింతపండు వేసేసి మనం పేస్ట్ రెడీ చేసుకుంటాం. సో అది మనకు స్టఫింగ్ అండి. ఓకే, స్మెల్ వస్తుంది కదండి, సరిపోతుందండి. కట్టేసేయండి. సో దీన్ని మిక్సీ జార్లోకి తీసేసుకుని బేసిక్ స్టఫింగ్ కూడా కొంతమంది పప్పులు అవి యూజ్ చేసి రకరకాలుగా చాలా రకాలుగా చేసుకోవచ్చు. స్టఫింగ్ అనేది మన చాయిస్ అది. సో దీంట్లోనే ఎండు కొబ్బరి పేస్ట్, సారీ పౌడర్, వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొద్దిగా చింతపండు అండి. సో దీన్ని ముందుగా ఒకసారి కొంచెం పౌడర్ లా చేసేసుకుని ఆ తర్వాత వాటర్ వేసేసి పేస్ట్ లా చేసేసుకుని ఓకే రాజు గారు. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇంతవేనా? వేసేసి మసాలా స్మెల్ చాలా బాగా వస్తుంది గ్రైండ్ చేసి. సో ఇప్పుడు వాటర్ యాడ్ చేసేసుకున్నాం. ఓకే, ఇది యాక్చువల్గా ఈ ఉట్టి కారం కూడా శుభ్రంగా అన్నం కలుపుకొని తినేయచ్చు అనుకోండి, అంత బాగుంది స్మెల్. వెల్లుల్లి వేసేసరికి ఏమో కదా. అలాగే ధనియాలు, జీలకర్ర కూడా ఉన్నాయి కదా. కొంచెం అంటే గట్టిగా పేస్ట్ ఉండాలి కదా, మరీ లూజ్ కాకుండా. సరిపోతుంది అనుకుంటా. ఓకే, సో నేను ఇక్కడ ఈ పేస్ట్ రెడీ చేసేస్తాను. ఈలోగా మీరు ఒక చిట్కా చూడండి. మీకోసం మొదటి చిట్కా: టమాటాలు తీసుకుని బాగా పేస్ట్ చేసుకుని ఇందులో కొద్దిగా తేనె కలుపుకొని రెండింటిని బాగా మిక్స్ చేసి ముఖమంతా కూడా ఈవెన్గా అప్లై చేసుకుని దాని తర్వాత ఒక ½ అన్ అవర్ తర్వాత గోరువెచ్చటి నీటితో కనుక వాష్ చేసుకుంటే కాంతివంతమైన చర్మం మీ సొంతం అవుతుంది. సో చిట్కా చూసేసారు కదా, అండ్ ఇక్కడ పేస్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇలా చాలా రాజు గారు చాలండి. సో ఇక్కడ ఇప్పుడు మనం స్టఫింగ్ చేసుకున్నామండి. సో నేను కొంచెం తొందరగా ఈజీగా చేసుకునే మెథడ్ అని చెప్పాను కదా. సో ముందుగా మనం కొద్దిగా అంటే హాఫ్ ఉడికించేసి పెట్టేసుకోవాలి వంకాయలు. ఇలా ముందుగా ఘాట్లు పెట్టేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ మనకు ప్రాసెస్ లో తక్కువ టైంలో అయిపోతుంది. ఓకే, సో ముందుగా నేను చేసి పెట్టాను. సో వీటిల్లో మసాలా కూరుకుని
మనకు కొంచెం టైం ఉంటే డైరెక్ట్ పచ్చి వంకాయలతో చేసేసుకోవచ్చు. ఎస్ ఫాస్ట్ గా కూడా అయిపోవాలి అనుకుంటే ఈ ప్రాసెస్ లో చేసేసుకుంటే సేమ్ టేస్ట్ అనేది అదే వస్తుంది మనకు. ఓకే. సో కొద్దిమంది కొంచెం డీప్ ఫ్రై కూడా చేసుకుంటూ ఉంటారు. అవును, బాగా ఆయిల్ లో వేయించేస్తారు. అలా కాకుండా కొంచెం ఇలా ఉడికించుకునే మెథడ్ కొంచెం బెటర్ కదండి. అవును. సో ఇది ఒకసారి మనం స్టఫింగ్ రెడీ చేసుకున్నామంటే జస్ట్ ఆ పోపు పెట్టేసుకుంటే సరిపోతుంది. సో దాంట్లో కొద్దిగా మగ్గితే మనకు రెడీ అయిపోయింది. సో మెయిన్ మనం తీసుకునే ఆ ఇంగ్రీడియంట్స్ ఏదైతే మనం స్టఫింగ్ లో మనం వాడుతున్నామో సో దాని మీద టోటల్ టేస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. సో మనం మసాలా పేస్ట్ కూడా కొంచెం ఎక్కువ చేసుకుంటే మనము గ్రేవీ లాగా వాడుకోవడానికి ఉంటుంది కదా. ఎస్ అండి. సో నేను కొంచెం ఎక్కువగానే చేశాను. ఓకే. సో మిగతాది మనం ఎండింగ్ లో ఇది కొంచెం మగ్గిన తర్వాత అది కూడా యాడ్ చేసేసి చేసేసుకోవచ్చు. ఓకే. సో కొద్దిగా ఆయిల్, సో కొంచెం మామూలు కంటే కొంచెం ఎక్కువ వేస్తున్నాను, అంటే మనకు వంకాయలు కూడా కొంచెం మగ్గాలి కదా. అవును. సో దీంట్లో పోపు దినుసులు కొంచెం పప్పులు ఉంటే బాగుంటుందండి. సో మధ్య మధ్యలో తగులుతాయి కూడా బాగుంటుంది, అంటే గ్రేవీతో పాటు. సో కొంచెం మసాలా ఫ్లేవర్ కావాలంటే కొద్దిగా మసాలా దినుసులు కూడా మనం యాడ్ చేసుకోవచ్చేమో కదా. యాడ్ చేసుకోవచ్చు. అది ఫుల్ మసాలా టైప్ లో వస్తుంది. సో మనం ఇక్కడ చేసుకునే పేస్ట్ లో కూడా కొంచెం గరం మసాలా పేస్ట్ కానీ లేదా దినుసులే కొద్దిగా యాడ్ చేసుకున్నా ఫుల్ గా మీరు అనుకున్నట్టు కొంచెం ఆ మసాలా ఫ్లేవర్ లో బాగా వస్తుంది. ఓకే. సో దీంట్లో పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు. అండ్ మసాలా పేస్ట్లు చేంజ్ చేసుకుంటే కూడా మనకి ఆ టేస్ట్ డిఫరెన్స్ వస్తుందండి. సో దీంట్లో మనం ముందుగా స్టఫ్ చేసుకున్న వంకాయలు, సో ఇక్కడే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే పైనుండి కూడా కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం, కొంచెం కలర్ కొరకు. సో దీంట్లో మొత్తం 3 రకాల కారాలు పడ్డాయి. ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఎండు కారం. ఇది మనము గ్రేవీలా కాకుండా కొంచెం ఇట్లా డ్రై ఫ్రై లా చేసుకున్నా బానే ఉంటుందేమో. సో ఇక్కడ వరకు మనం స్టాప్ చేసేసి ప్రాసెస్ మనం సర్వ్ చేసుకోవచ్చు. జస్ట్ ఆయిల్ లో కాస్త వాటిని వేగనిచ్చేసి మనం సర్వ్ చేసేసుకోవచ్చు. సైడ్ డిష్ లాగా ఉంటుంది. అప్పుడు ఆల్రెడీ ఉడికించినాయి కాబట్టి చాలా ఫాస్ట్ గా వేగిపోతుంది. అంటే కొంచెం మగ్గితే ఏంటంటే ఆ మసాలా కూడా లోపల వరకు బాగా ఈ వంకాయ కూడా పట్టేస్తుంది. సో బేసిక్ గా గుత్తి వంకాయ అన్నప్పుడు మనం చక్కగా సైజులు అన్ని చూసుకొని మీడియం సైజ్ లో తెచ్చుకుంటే ఈవెన్ సైజ్ గా అన్ని కూడా ఈవెన్ సైజ్ గా ఉంటే మనకు బాగుంటుంది. మరి పెద్ద వంకాయలు అంటే కొంచెం ఆ పడంగా వేసినా కూడా అంత టేస్టీగా అనిపించవు. అవి కొంచెం ముదిరినట్టు కడుతుంది కదా. సో కాబట్టి అదంత బాగుంటుంది. లేత వంకాయలు చూసుకొని చక్కగా సైజు చిన్న సైజులో బాగుంటుంది. తీసుకునే సైజ్ కూడా అన్ని ఈవెన్ గా ఉండాలి. ఒకే సైజ్ లో ఉంటే మనకు బాగుంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది. సో ఇప్పుడు మనం దీంట్లో కూరగా మిగిలిన పేస్ట్ ఉంది కదండి, సో ఇది కూడా కొద్దిగా యాడ్ చేస్తున్నాను. కొద్దిగా వాటర్ ఇస్తారా? కొద్దిగా వాటర్ వేస్తున్నానండి. చక్కగా ఇప్పుడు మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అంతా వంకాయలు అన్ని యాడ్ చేసేసుకున్నాం కదా. ఆ స్మెల్ చాలా బాగా వస్తుంది మసాలా గ్రేవీ. ఇది జనరల్ గా మనం కొంచెం డ్రైగానే చేస్తున్నాను. సో మసాలాతో పాటుగా. ఓకే. సో ఇంకొంచెం గ్రేవీ కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ ఎక్కువగా యాడ్ చేసేసి దాన్ని తీసేసుకోవచ్చు. సో దీంట్లో కొద్దిగా కొత్తిమీర. ఓకే. సో రెడీ. ఒక్కసారి అలా బాగా కలిపేసి ఓకే సో అలా పట్టేసుకొని తొడంతో హ్యాపీగా తినేసి రెడీ అండి. ముందు కొంచెం మసాలా వేసేసుకొని ఆ పైన ఇవి వేసేసుకున్నాం. ఓకే. సో పైన కొద్దిగా కొత్తిమీర. ఓకే. చాలా కలర్ఫుల్ గా ఉంది. ఎస్, గుమ్మగుమ్మలాడే గుత్తి వంకాయ రెడీ. ఓకే, మరి గుత్తి వంకాయ కూర రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గుత్తి వంకాయ కూర తయారు చేసే విధానం.
ముందుగా వంకాయలను 4 చీలికలుగా కట్ చేసి కొంచెం ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దీనిలో ఎండు కొబ్బరి పొడి, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఈ పేస్ట్ ని ఉడికించిన వంకాయల్లో స్టఫ్ చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో స్టఫ్ చేసుకున్న వంకాయలు, పసుపు, కారం, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత స్టఫ్ చేయగా మిగిలిన పేస్ట్ వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గుత్తి వంకాయ కూర రెడీ.